హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా, అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ఫీ అనేది ఎంత ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. అలాగే మనకి ఈ వెబ్సైట్ అనేది కూడా ఎనేబుల్ చేయడం అయితే జరిగింది 2025కి సంబంధించి కూడా. సో డీటెయిల్గా వాటికి సంబంధించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ నుంచి ఏపీ పీజీసెట్ 2025 కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ మా తరపు నుంచి కానీ, వెరిఫికేషన్కి సంబంధించి కానీ, అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ మొత్తం A to Z అయితే మేమే మా తరపు నుంచి అప్లై చేస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మా నుంచి మీరు అప్లై చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కేవలం వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి. చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు. వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే సో గ్యారంటీ అడ్మిన్ అయితే మీకు మెసేజ్ అయితే రిప్లై అయితే ఇస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. లిమిటెడ్ అంటే తక్కువ ఛార్జ్ ఉంటుంది, బయటకంటే ఇక్కడే తక్కువ ఉంటుంది అనమాట. అయితే మెయిన్గా మీరు గమనించవచ్చు, పీజీసెట్ 2025కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఏపీ పీజీసెట్ 2025 అని చెప్పేసి మనకి యాప్చాలో కూడా యాడ్ చేసేసారు. ఇక్కడ మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్స్ అనేవి కూడా మనకి ఎనేబుల్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ న్యూ యూర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ వెరిఫికేట్ అప్లికేషన్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎలా చేసుకోవాలో అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే డీటెయిల్ నోటిఫికేషన్ నేను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి ఇది మీరు గమనించుకుందాము, ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంసీజీ కానీ ఇలా ఎక్సెట్రా అన్నిటికి సంబంధించి కూడా మీరు ఇందులో కౌన్సిలింగ్లో అటెండ్ అయితే అవ్వచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఇది చివరిలో డిస్కస్ చేసుకుందాము. అయితే పేమెంట్ విషయానికి వెళ్తే ఓసీబీసీ వాళ్ళకి 700 రూపీస్ ఉంటుంది. దీంతోపాటు బ్యాంక్ ఛార్జ్ అనేది కూడా మనకి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మీరు అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్టయితే, మీకు ఇక్కడ డిజేబిలిటీ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి 500 రూపాయలు అనేది మీకు ఫీజు అనేది ఉంటుంది. దీంతోపాటు బ్యాంక్ జస్ట్ 30 or 40 అనేది యాడ్ అవుతుంది అనమాట. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరైనా కూడా 8వ తారీఖున సెప్టెంబర్ నుంచి మీరు పేమెంట్ అనేది స్టార్ట్ చేసుకొని 15వ తారీఖు వరకు మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు, ఓకేనా. మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని ఆన్లైన్లో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకుంటారు. ఇంకా అడ్మిషన్ షెడ్యూల్కి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతుంది. ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో మనకి 9వ తారీఖున సెప్టెంబర్ నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుంది. అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ అంటే సిఏపీ కానీ, ఎన్సీసీ కానీ, భారత్ స్కౌట్స్ వీళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డన్ ఇన్ ఫిజికల్లీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీరు కాలేజీకి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 11వ తారీఖున వెరిఫికేషన్ జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ వాళ్ళకి అంతా కూడా ఆన్లైన్లోనే. ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ సెప్టెంబర్ 18వ తారీఖున సీట్ అలాట్మెంట్ అనేది 20వ తారీఖున ఈ మంత్ అనేది రిలీజ్ చేస్తున్నారు. రిపోర్టింగ్ అట్ కాలేజ్ 22 నుంచి 24 వరకు మీకు టైం ఇచ్చారు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్లాస్ వర్క్ 20 నుంచి 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకటి మెన్షన్ చేశారు. ఆన్లైన్ సర్టిఫికేషన్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ అంటే స్పెషల్ కేటగిరీ తప్పించి అందరికీ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా భారత్ స్కౌట్స్ ఫిజికలీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు గుంటూరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీకు 11వ తారీఖున మీకు వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళందరికీ కూడా క్లియర్గా మనకి స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా వాళ్ళకి. ఇంకా మనకి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు బి స్కానర్డ్ అంటే అప్లోడింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ర్యాంక్ కార్డు కానీ, హాల్ టికెట్ అవసరం లేదు. మీ డిగ్రీ మార్క్స్ మెమో కన్సల్టెన్సీ ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, అండ్ మార్క్స్ మెమోస్ అనేవి కూడా అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సీ అవసరం లేదు, స్టడీ అవసరం లేదు. నెక్స్ట్ మీకు నాన్ లోకల్ వాళ్ళైతే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ 10 yearsకి సంబంధించి అప్లోడ్ చేయాలి. అండ్ మనకి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాస్ట్ రెండు కూడా కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకుంటే రేషన్ కార్డు మీకు ఏదైతే ఉంటుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేసినా కూడా రేషన్ కార్డు వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కావాల్సి ఉంటుంది, అది కూడా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈడిఎఫ్ఎస్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళకి సంబంధించిన మీ దగ్గర ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు,
విజిట్ సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్లో ఎవరైనా కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు చూసుకోవచ్చు సీట్ అలాట్మెంట్ 20వ తారీఖున మనకి టైమింగ్ అనేది ఇవ్వలేదు పర్టికులర్గా కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు జీవో నెంబర్ 77 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విద్యార్థి మిత్ర స్కీమ్ ఆల్ అప్లికేబుల్ ఆన్ ద స్టూడెంట్స్ అండర్ కన్వీనర్ కోటా అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. అంటే ఫీజు రిమెన్స్ అనేది కూడా సో ఎవరైతే యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫీజు రిమెన్స్ అనేది వస్తుందండి. ప్రైవేట్ కాలేజీలో అయితే మీకు మ్యాక్సిమం అనేది రాదనమాట. సో ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన కన్వీనర్కి సంబంధించి మనకి మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అంతా కూడా మనకి యాడ్ చేశారు. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పటి నుంచే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మా సర్వీస్ నుంచి మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాట్సాప్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.